రేఖల గురించి ఒక్కొక్క రేఖను వివరిస్తూ వెళ్తున్నప్పుడు ప్రప్రథమంగా తీసుకునేటి మనం ప్రధాన రేఖలు. ఆ ప్రధాన రేఖలలో అత్యంత ప్రధానమైనటువంటి రేఖ జీవిత రేఖ. జీవిత రేఖ దాని పేరులోనే దాని సార్థకత ఉంది. ఎంతకాలం జీవించి ఉంటాడో, ఆయన ఆయువెంత, ఆయన జన్మం తర్వాత ఎంతకాలం వరకు జీవించే సౌభాగ్యాన్ని కలిగి ఉన్నాడు, ఆయుర్దాయాన్ని గురించి చెప్పేదే ఈ జీవిత రేఖ. ప్రధానంగా దీనికే పరిగణలోకి తీసుకుంటారు. కానీ ఎన్ని విషయాలు చక్కగా చెప్పినా జీవితం విషయంలో, మారకం విషయంలో, ఎంతకాలం జీవించి ఉంటాడో, ఎప్పుడు మృత్యువు, ఇటువంటి విషయాలు చెప్పటానికి చాలా విషయాలు గమనించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈనాటికి, ఈ వయసులో, ఇప్పుడే, ఈనాడే, ఈ గంటకే అని ఖచ్చితంగా కొలమానంగా చెప్పేటువంటి శక్తి సామర్థ్యాలు ఇంతవరకు మరి ఏ శాస్త్రానికి అబ్బిందో కానీ పామిస్ట్రీకి మట్టుకు, సాముద్రిక శాస్త్రానికి ఇంకా ఆ పట్టు దొరకలేదు. రకరకాల వ్యక్తులు రకరకాల అభిప్రాయాల్ని వ్యక్తం చేశాడు. సాధారణంగా సప్తాంశ పద్ధతి మొత్తము జీవిత రేఖ యొక్క ప్రారంభ స్థితి నుంచి లేచుకుంటే అంత్యస్థితి వరకు, అంటే తర్జని కింది అంగుష్టము మధ్య భాగం యొక్క మధ్య కేంద్ర బిందువు నుండి కేతు స్థానం వరకు ఈ వ్యవధిని ఒక దారంతో ఒలిచి 7తో హెచ్చిస్తూ పోతుంటే మనకు 100 వరకు వస్తాయి, 100 వరకు వస్తాయి. చివరి దానికి 2 యాడ్ చేస్తారు, 100 చేసుకుంటారు. ఈ సప్తాంశ పద్ధతిలో ఆ రేఖ ఎంత దూరం ఉంటే అంతకాలమే జీవించి ఉంటారని ఒక అభిప్రాయం. కాదు, మరొక అభిప్రాయం ఏముంది? అదే ప్రకారంగా హృదయ రేఖ బుధస్థానం యొక్క వెలుపలి ప్రాంతం నుంచి గురుస్థానం యొక్క వెలుపలి ప్రాంతం వరకు హృదయ రేఖ యొక్క ప్రమాణాన్ని సప్తాంశ పద్ధతిలో, అట్లాగే తర్జని అంగుష్టము మధ్య ప్రాంతం నుంచి కుజుని యొక్క వెలుపలి, మొదటి కుజుని యొక్క వెలుపలి స్థానం వరకు ఈ యొక్క వెడతి ఎంత ఉంది అంటే సప్తాంశ పద్ధతి లెక్కగట్టి, అట్లనే కేతు స్థానం వరకు దీని సప్తాంశ పద్ధతిని లెక్కించి మూడింటిని కూడి మూడింటి చేత భాగించి వచ్చిన భాగఫలమే ఇతని యొక్క జీవిత కాలమని బహుజన సమ్మతం. ఏకసమ్మతంగా మాత్రం కేవలం జీవిత రేఖను చూసి చెప్తారు. కాదు, ఈ మూడింటి యొక్క సగటు వయస్సు ఆ వ్యక్తి యొక్క, ఆ జాతకుని యొక్క జీవిత రేఖ. ఇక్కడికి సంతృప్తి చెందినటువంటి సాముద్రికులు కొంతమంది అంగశాస్త్రం యొక్క సహాయ సహకారాలతో కూడా చెప్తారు. లలాట రేఖల్ని చూస్తారు. ఒక రకంగా చెప్పాలంటే లలాట లిఖిత రేఖలు, జ్యోతిష్య కాంతి రేఖలు హస్తగత రేఖలుగా పరిఢవిల్లినయని, పరివర్తితమని, దృగ్గోచరమని చాలామంది శాస్త్రజ్ఞులు విశ్వసిస్తారు. కాబట్టి లలాట లిఖితంలో ఎంత ఆయువు ఉంది అని నిర్ణయించడానికి ఈ లలాట రేఖల్ని కూడా చూస్తారు. చిన్న వయస్సులో ముడవటం వలన తెలియదు, కానీ ఒక వయస్సు వచ్చే నాటికి మనం ఈ యొక్క బ్రుకుటీని కొద్దిగా పైకి ఎత్తి అక్కడ కొద్దిగా కుంచేటట్టు చేస్తే కొన్ని అడ్డు రేఖలు కనిపిస్తూ ఉంటాయి మనకు. అవి 5 వరకు లెక్కిస్తారు. ప్రతి గీతకు, ప్రతి రేఖను 20 సంవత్సరాలతో గురించి 5 × 20 100 సంవత్సరాలుగా తీసుకుంటారు లలాట రేఖల్ని తీసుకొని. మరికొన్ని శాస్త్రాల్లో కంకణ రేఖల్ని ఆధారం తీసుకుంటారు. ఇవి కూడా 5 వరకు ఉంటాయి. ఒక్కొక్క రేఖకు ఒక్కొక్క ప్రాధాన్యత ఉన్న సంఖ్యలు 5 వరకు ఉంటాయి. కాబట్టి వాటిని కూడా 20 చేతనే గుణిస్తారు. లేదు, కొంతమంది 4 రేఖల్ని తీసుకొని 30తోని గుణించి 4 12 4 3 12 120 సంవత్సరాలకు లెక్కిస్తారు. కొంతమంది కంకణ రేఖల్ని 5గా తీసుకొని 20తోని గుణించి 100 సంవత్సరాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇది ఒక పద్ధతి. అంటే లలాట రేఖల ఆధారంగా, కంకణ రేఖల ఆధారంగా. లేదు, మరో కొంతమంది శాస్త్రజ్ఞులు, ఇవి వేరే వేరే దేశాల గురించి నేను మీకు చెప్తున్నాను. ఈ బొటన వేలును అంగుష్టము యొక్క, అంటే కర పృష్ఠం వైపు అంగుష్ట భాగాన్ని చూస్తే మొదటి కణుపులో అటు ఇటు మొదటి కణుపు, మొదటి సంధి రేఖ అవుతుందో అక్కడ ఎన్ని అడ్డు రేఖలుంటే
20తోని గుణించి 100 సంవత్సరాలు కొంతమంది చెప్తారు. 4 ఉంటే 4 2 80 అని, 3 ఉంటే 60 అని. ఎందుకో కానీ ఇక్కడ చాలామందిలో ఒక అస్పష్టత ఉంటుంది. వృద్ధాప్య కారణమో, వ్యాధి కారణమో, జనన కారణమో, కారణాంతరాలు ఎన్ని ఉన్నా ఇక్కడ కొంత అస్పష్టత మాత్రం తప్పకుండా చోటు చేసుకుంది. ఇదొకటి. మరొక మార్గం, వేళ్ళను చాపినప్పుడు ఈ బుధాంగుడి ఏదైతే ఉందో ఈ అనామిక యొక్క మొదటి కణుపు ఏదైతే ఉందో దానికి ఎంత ఎత్తున ఉంది. ఒక యవగింజను, యవం ధాన్య విశేషం, మనం బియ్యాన్ని తీసుకుందాం. బియ్యాన్ని అడ్డుగా వేస్తే ఈ కణుపుకు ఈ బుధాంగుడి ఎంత ఎత్తున ఉంది? 3, 4, 5. 5 అడ్డు బియ్యపు గింజలు 100 సంవత్సరాలు జీవించి ఉంటాడని, 4 ఉంటే 80 అని, 3 ఉంటే 60 అని, 20 అని కొందరికి బాలారిష్టాలని అంటుంటారు. కానీ ఎందుకోగొనని ఇంత ప్రామాణికంగా మాత్రం మనకు లేరు. జనసామాన్యంగా, బహుజన సమ్మతంగా కేవలం 3 రేఖల యొక్క సగటు వయస్సును మాత్రమే ప్రామాణిక జీవితంగా, అంటే ఆయన ఆయువుగా చాలామంది ఇప్పటికే నిర్ణయిస్తారు సప్తాంశ పద్ధతిలో. ఇది తర్జని, ఇది అంగుష్టం. ఈ రెండిటి మధ్యన ఒక భాగం కనిపిస్తుంది వ్యత్యాసం. దీన్ని మధ్య కేంద్ర బిందువు వరకు తీసుకోండి మీరు ఇక్కడ. అంటే ఈ ప్రాంతం గురుస్థానం యొక్క పరిసమాప్తపు యొక్క కుజస్థానం యొక్క ప్రారంభం, 2వ కుజస్థానం యొక్క ప్రారంభం. ఈ కేంద్ర బిందువు వద్ద ప్రారంభమై రాహుక్షేత్రంలోకి కుజక్షేత్రం ద్వారా ఇది 3వ కుజము అంటాం, మతాంతరంగా రాహు ప్రాంతము అంటాం. ఒక విల్లు ఆకారాన్ని కలిగి ఉండి గుండెగా తిరుగుతూ కింది అరచేయిని 2 భాగాలు సమభాగాలు చేస్తూ కేతుస్థానంలో ముంచింది. ఇది జీవిత రేఖ. అంటే మళ్ళీ ఒకసారి వినండి, ఇది ధనురాకారం లోపల మాత్రమే ఉండాలి. ప్రధాన రేఖ ప్రతిదీ ధనురాకారం ఉండాలి. సరళ రేఖగా ఉండటం, సూటిగా ఉండటం ఎంత మాత్రం మంచిది కాదు. వీటి గుర్తింపు ప్రారంభ స్థానాన్ని బట్టి ఉంటుంది. 3వది, తప్పకుండా 3 ఉండాలి. ఈ 3 నియమాలు మర్చిపోకండి. తప్పకుండా ఉండాలి, ధనురాకారం లోపల ఉండాలి. పుట్టుకను బట్టే వీటి యొక్క గుర్తింపు నిర్ణయింపబడుతుంది. ఇది ప్రధాన రేఖల గురించి చెప్పాల్సినటువంటి ముఖ్య అంశాలలో, ముఖ్య విషయాలలో ఇదొకటి. ఇది దేనికి కారకం అవుతున్నది ఇక్కడ రాయాలి. అంటే ఆయువును గురించి, ఆయుష్, జీవితకాలం అంటే మారకం కూడా ఇక్కడ వస్తుంది. మంచి ఆరోగ్యం, దార్ఢ్యం, శరీరం యొక్క బలిష్టతల గురించి, జీవితంలో సాధించే ప్రగతి గురించి, అట్లాగే పితృ సంబంధ విషయాల గురించి, నైతికతను గురించి, వంశ పరంపరలో వచ్చే వ్యాధులు, మంచి చెడు గుణము, వర్ణము, ఇవన్నీ వంశపరంపరాగతంగా వచ్చే విషయాలు, రోగాలు, గండాలు, ఇటువంటివన్నీ కూడా ఇక్కడ వస్తాయి. మీకు మారకం చెప్పే రేఖ మీకు ఆయువు రేఖగా వస్తుంది. ఇది మీకు విలాసం అంటే కేతుస్థానంలో ముగియాలి. కేతుస్థానం ఎక్కడ ఉంటుంది? కంకణ రేఖలలో ఉంటుంది. కానీ ఎంతోమందికి ఈ రేఖ కేతుస్థానానికి అరచేతిలోపునే ఇంకా వంపును తిరిగి ఈ యొక్క అంగుష్టపు చివరి అస్థిక వరకు ఇంతవరకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంది. ఇటువంటి వారిని శతాధిక వృద్ధులు, దీని 120 సంవత్సరాల వరకు కొంతమంది తీసుకుంటారు. శాస్త్రజ్ఞులలో ఈ మతభేదం, అభిప్రాయ భేదాలు ఉండటం వలన శాస్త్రం మీద దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి అన్న ప్రశ్న సహజంగా ఉదయిస్తుంది. చాలా వరకు ఇప్పటి వరకు, ఈనాటి వరకు కూడా హీరో గారి పద్ధతిని అంటే సప్తాంశ పద్ధతిని మాత్రమే ప్రామాణికంగా తీసుకొని జీవితకాలాన్ని నిర్ణయిస్తున్నారు. ఉండటమా ఒక 5-6 పద్ధతులు ఉన్నాయి. అది వయో నిర్ణయాలు చెప్తున్నప్పుడు నేను మీకు స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. ఇది మీకు వీటి విలాసం అంటే
అడ్రస్. ఇక ఇది ఇక్కడనే బయలుదేరి జీవితతోని రేఖతో కలిసి కొంతకాలం కలిసి ప్రయాణించి విడిపోయి కుజక్షేత్రం లోపల పరిసమాప్తం అయ్యేది మీకు బుద్ధి రేఖ. ప్రధాన రేఖలలో అంటే కథన క్రమం లోపట పామిస్ట్రీని చెప్పేటప్పుడు, సాముద్రిక శాస్త్రాన్ని గురించి వివరించేటప్పుడు జాతకుడు మనకు ఎదురుగా ఉన్నప్పుడు ఏ రకంగా చెప్పాలంటే ఆయువు నుంచే ప్రారంభం చేయాలి చెప్పటం. దాని తర్వాత వచ్చేది మీకు బుద్ధి, దాని తర్వాత వచ్చేది హృదయ రేఖ. ఇది బుధక్షేత్రంలోని వెలుపల నుంచి బయలుదేరి గురుస్థానం లోపల పరిసమాప్తం అవుతుంది. ఇది మీకు హృదయ రేఖ. సప్తాంశ పద్ధతుల్లో దీన్ని 7తో హెచ్చిస్తూ పోతూ ఇది ఎంతకాలం ఉంది, ఈ సప్తాంశ పద్ధతితో హెచ్చిస్తూ పోతూ ఇది ఎంతవరకు ఉంది, సప్తాంశ పద్ధతిలో హెచ్చిస్తూ పోతూ ఇది ఎంత ఉంది, ఈ మూడింటిని కూడి 3తో భాగించి భాగఫలం ఏదైతే వస్తుందో అది ఆయువు అవుతుంది. ఇగో ఇది ఉత్తమ పద్ధతి అని బహుజన సమ్మతంగా నిలిచినటువంటి విషయం మీకు. ఇకపోతే జీవిత రేఖను గురించి ఒకటి చెప్పాలి. ఈ జీవిత రేఖ ఇక్కడి నుంచి ప్రారంభింపబడి కుజక్షేత్రం నుండి పయనిస్తూ కేతుక్షేత్రంలో ముగుస్తుంది. ఇది పూర్ణాయువు కింద లెక్క. ఇది రకరకాల స్థానాల నుంచి బయలుదేరే అవకాశం మాత్రం ఉంది, కానీ ఇక్కడికి వచ్చి ముయ్యటం మాత్రం ఇక్కడికే. ప్రస్తుతానికి అత్యధిక జాతకులలో 3 పద్ధతులు అయితే కనిపిస్తున్నాయి మనకు. రకరకాల చేతులు చూస్తున్నప్పుడు, స్వీయ అనుభవంగా తీసుకున్నప్పుడు, సాముద్రికం చెప్పే వాళ్లకు 3 రేఖలు మనకు కనిపిస్తుంటాయి. ఒక రేఖ ఇక్కడి నుంచి బయలుదేరి అంటే గురుక్షేత్రం నుంచి బయలుదేరి ఇక్కడికి వెళ్ళి రేఖ ఇట్లా వస్తుంది. రావటం మాత్రం ఇక్కడికే. అంటే ఇక్కడి నుంచి బయలుదేరటం అన్నా లేదా ఇక్కడి నుంచి బయలుదేరటం అన్నా దీని యొక్క లెంత్, దీని యొక్క పొడవు మరిగి పెరిగిపోయింది. ఇటువంటి వ్యక్తుల్ని పూర్ణాయుష్కులే కాదు శతాధిక వృద్ధులు అని చెప్పవచ్చు. ఇటువంటి వ్యక్తులు గురు ప్రాంతం నుంచి ఈ రేఖ బయలుదేరింది కాబట్టి గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతారు. సంపూర్ణ ఆయుష్కం ఉంటుంది. అంటే 120 సంవత్సరాల వరకు లేదా శతాధికంగా జీవించే అవకాశాలు ఇక్కడ ఎక్కువ. భోగభాగ్యాలు, సుఖాలు, సంతానం, పిల్లలు, మనుమలు, ముమ్మనుమలు, చాలా పెద్ద కుటుంబంగా అందరినీ చూసే అవకాశం ఇటువంటి వ్యక్తులకు ఉంటుంది. మనవలకు గాక తర్వాతి మనవలకు గోల్డెన్ స్పూన్స్తో పాలు పోయే సౌభాగ్యం ఇటువంటి వ్యక్తులకే కలుగుతుంది. వాటితోని వెండి లేదా బంగారు స్పూన్స్తోని పాలు పోయిస్తూ ఉంటారు. ఎందుకంటే వృద్ధులు ఒకటి, 3వ మనవణ్ణి 4వ మనవనికి ఇటువంటి పోసే అవకాశం ఇటువంటి వ్యక్తులకే కనిపిస్తుంది. కానీ ఒక దురదృష్టం కూడా వీళ్ళని వెంటాడుతుంది. మిగతా వాళ్ళ యొక్క వీరి సంతానం యొక్క ఆయుష్ తక్కువైనప్పుడు పుత్రుల యొక్క, పుత్రికల యొక్క, మనుమల యొక్క మారకాన్ని వారి కంటితోనే చూస్తుంటారు. కాబట్టి ఇంత పెద్ద దీర్ఘాయుష్ నాకు ఎందుకు ఇచ్చినట్టు భగవంతుడు అని లోపట బాధపడే దౌర్భాగ్యం కూడా వీరికి వాడుతుంది. కేవలం ఆయుష్ అనుకుంటే మాత్రం శతాధిక వృద్ధులు, కానీ భోగభాగ్యాలు ఉంటాయి, సంతానం ఉంటాయి, సుఖాలు చూస్తారు. వెంటనే అందరి మారకాలు, చాలామంది మారకాలు తన కంటితో చూసుకునేటువంటి దౌర్భాగ్యం కూడా ఇటువంటి వ్యక్తులలో ఉంటుంది. ఇక రెండవది, ఇదే జీవిత రేఖ ఇక్కడి నుంచి కాకుండా ఇది కుజ ప్రాంతం, ఇది ప్రారంభం, ఇది అంత్యం. ఈ జీవిత రేఖ కొంతమందికి ఇక్కడి నుంచి బయలుదేరి ఆ స్థానము గుండా బయలుదేరి వాంపులు తిరిగి ఇట్లా వస్తుంది. అంటే దీని యొక్క ప్రారంభ స్థానం మీకు కుజుడైండు. సహజంగా, నైతికంగా, ప్రకృతిబద్ధంగా, నైసర్గికంగా ఉండాల్సింది ఏమిటి? గురు కుజ.
ఈ రెండింటి మధ్య కేంద్ర బిందువు నుంచి బయలుదేరాలి. అట్లా కాకుండా కుజుని ప్రారంభ స్థితిలో ఇక్కడ ఒకవేళ బయలుదేరితే ఈ వ్యక్తులు కూడా పూర్ణాయుష్కులే, కానీ కఠినంగా వ్యవహరిస్తారు, ఒక క్రమశిక్షణ ఉంటారు. చిరాకులు, చికాకులు, కోపతాపాలు, బాధలు, ఇటువంటి వ్యక్తులలో ఒకరిని నిందించే అవకాశం, ఒకరి మీద తనపై అధికారాన్ని నడిపేటువంటి తత్వం మనకు కనిపిస్తుంది. కొంతమంది ఆవేశాన్ని తట్టుకోలేక వస్తువుని విసిరేయటం, కొట్టటం, తిట్టటం, ఫిజికల్ అటాక్ అంటే చేసే అటువంటి తత్వాలు ఈ వ్యక్తుల్లో ఉంటాయి.